హలో వ్యూయర్స్, వెల్కమ్ టు శివకృష్ణ రియల్ ఎస్టేట్స్. ఈరోజు మీకు 117 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న G+1 తీసుకొచ్చామండి. G+1 టోటల్గా ఇది 30x35.1 డైమెన్షన్లో ఉన్న హౌస్ అండి. ఇది కింద డబుల్ బెడ్రూమ్, పైన డబుల్ బెడ్రూమ్, మొత్తం 4 BHK మీకు వచ్చింది. ఇందులో చూడండి, ఇది వెంచర్ అండి. వెంచర్ మనకి సరౌండింగ్ కంప్లీట్గా హౌసెస్ అన్నీ బిల్డ్ అయిపోయినాయి అండి. ఫ్యామిలీస్ ఆల్రెడీ ఇక్కడ ఉంటున్నారు. ఓకే అండి, ఇది హౌస్ మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. సో లోపలికి వెళ్ళి చూద్దాము. పార్కింగ్ ఏరియా అండి. ఫాల్స్ సీలింగ్ అన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ. స్టెప్స్ కింద వాషింగ్ పాయింట్ ఇచ్చారు మనకి. ఇక్కడ నార్త్ వైపు కూడా గల్లీ ఇచ్చారు. ఇదంతా హాల్ అండి. మీకు ఇదంతా హాలు, టీవీ యూనిట్, హాల్ వస్తుంది. చూడండి, హాల్ ఇదంతా మనకి. హాల్ అనేది చాలా పొడుగ్గా రావడం వల్ల పెద్దగా అనిపిస్తుంది ఇక్కడ. సో డైనింగ్ హాల్ కూడా ఉంది మనకి. కిచెన్, చూడండి ఇదంతా మనకి డైనింగ్ హాల్ వస్తుంది. ఇదంతా హాల్ వస్తుంది. మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇది. చూడండి, చాలా స్పేషియస్గా ఉంది మాస్టర్ బెడ్రూమ్ అయితే. దీనికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వెస్టర్న్ అండి, వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు. సెకండ్ బెడ్రూమ్ చూద్దాము. ఇది సెకండ్ బెడ్రూమ్ మనకి. సెకండ్ బెడ్రూము. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది కూడా వెస్టర్న్ ఇచ్చారు. ఇది అండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న డబుల్ బెడ్రూము. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ పైకి వెళ్ళి చూద్దాము డబుల్ బెడ్రూమ్ పైన ఎలా ఉందో. స్టెప్స్ కింద అయితే మనకి చాలా స్పేషియస్ వాషింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. చాలా పెద్దగా ఉంది వాష్ పాయింట్ ఇక్కడ. చూడండి, ఇది బాల్కనీ. ఇదంతా హాల్ అండి మనకి. ఇంత హాలు చాలా స్క్వేర్ షేప్లో ఉంది. హాలు స్పేషియస్ స్క్వేర్ షేప్లో అయితే హాల్ ఉంది. చూడండి, ఇది డైనింగ్ హాల్. డైనింగ్ హాల్తో కలుపుకుంటే మనకి ఎల్ షేప్ వస్తుంది ఇక్కడ డైనింగ్ హాల్. పూజ గది, స్పేసియస్ కిచెన్ అండి. ఇక్కడ చాలా పెద్దగా ఉంది, ఓపెన్ కిచెన్. మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో మనకి మెటీరియల్ ఉంది, అందుకోసమని లాక్ వేయడం జరిగింది. కానీ చాలా స్పేషియస్ మాస్టర్ బెడ్రూమ్ అండి. ఎందుకంటే కింద మీకు ఎలా వచ్చిందో సేమ్ పైన కూడా అంత స్పేషియస్ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంది. అండ్ సెకండ్ బెడ్రూమ్ చూసుకుంటే ఇది సెకండ్ బెడ్రూమ్ మనకి. సేమ్ మనకి సెకండ్ బెడ్రూమ్కి
అదేంటి వాష్రూమ్ అయితే ఉంది ఇక్కడ. చూడండి ఇదంతా హాలు. చూద్దామండి, పైకి వెళ్ళి చూద్దాం ఇప్పుడు. ఓకే అండి, ఇది వచ్చేసేసి మనకి చూడండి 117 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న హౌస్ అండి. సో ఈ హౌస్ మీ అడ్వాంటేజెస్ అండి, మెయిన్ రోడ్డుకి చాలా దగ్గర. చూడండి అది మెయిన్ రోడ్డు. సో అది మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్డు అహ్మద్గూడ, బండ్లగూడ మెయిన్ రోడ్డు టువర్డ్స్ అల్వాల్ అండి, టువర్డ్స్ అల్వాల్ మెయిన్ రోడ్డు. ఈ హౌస్కి ఇంకొక అడ్వాంటేజ్ అండి, ఇది వెంచర్లో ఉంది కదా ఈ హౌస్, అందుకోసమని దీనికి ఒక అడ్వాంటేజ్ ఉంది ఏంటంటే బ్యాక్ సైడ్. సో ఈ బ్యాక్ సైడ్ మనకి 50 స్క్వేర్ యార్డ్స్ బ్యాక్ సైడ్ మనకి స్పేస్ వచ్చిందండి. బ్యాక్ సైడ్ ఈ ఫ్రీ స్పేస్ అండి, ఇది గార్డెన్ పర్పస్ మనము యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి ఈ హౌస్ నుంచి మనకి ఎంట్రన్స్ ఉందండి. చూడండి ఇక్కడ గేట్ ఉంది, గేట్లోంచి మనము దీనికి ఎంట్రన్స్ ఉంది. సో ఇదే అండి అడ్వాంటేజ్. అంటే మీరు 117 స్క్వేర్ యార్డ్స్ కొంటే ఈ ల్యాండ్ అనేది మీరు గార్డెన్ పర్పస్ మాత్రం యూజ్ చేసుకోవచ్చు అండి. చూడండి చాలా స్పేషియస్గా ఉంది. సో అది అండి ఈ హౌస్ డీటెయిల్స్. ఈ హౌస్ మీకు నచ్చినట్టయితే నాకు కాల్ చేయండి. దీని ప్రైస్ ఇన్ఫర్మేషన్ మొత్తం A to Z డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. సో హౌస్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. హ్యాపీగా మీరు 1 ఫ్లోర్ రెంట్కి ఇచ్చుకున్న అదర్ ఫ్లోర్లో ఉండొచ్చు. చూడండి చుట్టూ సరౌండింగ్ అన్ని హౌసెస్ అండి, ఆల్రెడీ చుట్టూ ఉంటున్నారు. చూడండి ఈ హౌస్ అడ్వాంటేజ్ మెయిన్ రోడ్ అండి, మెయిన్ రోడ్ అండి. చూడండి ఇదిగోండి అదే మెయిన్ రోడ్, మీకు బస్సు వెళ్తుంది చూడండి, సిటీ బస్సెస్ మెయిన్ రోడ్. ఓకే, సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి. సో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు వీడియోస్ అయితే వస్తాయి. ఫర్దర్గా మీ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నా, మీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా నాకు కాల్ చేయండి ఆర్ కామెంట్ చేయండి. సో మీ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని నేను హౌసెస్ అయితే తీసుకొస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.